స్మితం. ఔత్సుక్యంతో అంటే కుతూహలముతోను, స్మితం అంటే చిరునవ్వుతోను రాముడు లేచి అన్నాడు, తథాస్తు, అలాగే అవుగాక. భగవత వశిష్ఠేన నకించిద్ ఆదిష్టో అస్మి. భగవానుడు వారైనటువంటి వశిష్ఠుల చేత నాకేమీ ఆదేశం పంపబడలేదా? నాకేమన్నా చెప్పమన్నారా? ఆదేశింపమన్నారా? సో Rama stood up and said, yes, let it be so. And is it not that Vasishtha has not sent any message for me also? For Sita he has sent a message. For me, is there no message from my Guru? He said. అంటే అష్టావక్రుడు శురూయత, విను నాయన ఉన్నది అని ముందు అమ్మాయికి చెప్పాను. అంతకంటే ఫస్ట్ they wanted me to convey to Sita, therefore I conveyed. Just wait, there is a message to you also, and now here it is, he said. జామాతృ యజ్ఞేన వయం నిరుద్ధా త్వం బాలయేవాసిన వంచ రాజ్యం యుక్తః ప్రజానామనురంజనే స్యాత్ యస్మాద్యశో యత్ ప్రథమం ధనం వహ. మేము అల్లుడు గారి యజ్ఞంతో ఇక్కడ కట్టుబడి ఉన్నాం. నేను చూడటానికి రావటానికి ప్రస్తుతానికి 12 ఏళ్ళు వీలు లేదు అండి. నీవేమో కుర్రవాడివి, చాలా చిన్నవాడివి, రాజ్యానికి కొత్తగా మొన్ననే వచ్చావు, అనుభవం కలిగిన దాకా మేము కూడా ఉండవలసింది. తొమ్ బాలయ్యేవాసి అంటే చిన్నవాడి, వీడి ముందు చిన్నవాడే. మరి నవంచ రాజ్యం, రాజ్యం కొత్త, ఇలాంటప్పుడే అసలు మేము మీ పక్కన ఉండాలి, తేడా చేయకుండా. అయితే రాజ్యం పైత్యం చేయడం, శైత్యం చేయడం ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. యుక్త ప్రజానాం అనురంజనే స్యాత్. ఏది చేసినా ఒక్కటే నియమం, ప్రజల అనురంజనమునకు మాత్రమే. ఇది ప్రజలకి దీనివల్ల ఏమిటి, దీనివల్ల ప్రజలకి ఏమిటి, దీనివల్ల ప్రజలకి ఏమిటి అనేటువంటి ప్రశ్నకు సమాధానంగా మాత్రమే మన వంశం వాళ్ళు చేస్తున్న పనులు ఇంతవరకు ఉన్నాయి. మేము దగ్గర ఉండి చేయించవలసింది నీ చేత. యస్మాత్ యశోయత్ పరమం ధనం వహ. నీ వంశానికి ఉన్నటువంటి ధనం బంగారు కానీ ఖజానా కానీ అది కానీ కాదు, ప్రజలు నిన్ను గూర్చి అనుకునేటువంటి మాటే నీ ఖజానా, నీ ధనం. ఇది మీ వంశానికి సంబంధించినటువంటిది. సో Vasishtha sends word to Rama. We are stuck up here because of the grand ritual of our son-in-law, that is your brother-in-law. And you are a boy still. And of course Rama was not a boy, but to Vasishtha he was a boy. To the Guru he says he is too much concerned about the disciple. Tom balayevas, you are a boy still, inexperienced. Navancha rajyam, new to rule. You have become a king, ruler recently, and you lack inexperience. You need our presence, but we are stuck up here. Yukta prajanam anuranjanesyaha. Do you know what your elders have done? Whatever they do, they have done in answer of only one question. What is this to the people? What does this mean to the people? How does this help to the people? How does this satisfy to the people? Only in answer of these questions people have done something. And except this, no other thing they have done. ఇది ఒక్కటే చేశారు, ప్రజానురంజనం తప్ప ఇంకొక కారణం లేదు. For whatever they have done, the motive was the betterment of the people. Every action had its motive in the administration for the betterment of the people. Andukani we would have been with you. Yasmat yasho of that paramam dhanam vaha. What is your treasury to your father, to your forefathers, to your lineage, to your family? What is your gold as a king, as an emperor? What is your money? What is your wealth? It is the goodwill of people and not money or gold or anything. So goodwill of people is the only gold your fathers, forefathers cared for. So
హ్యావ్ బీన్ విత్ యూ బట్ వీఆర్ స్టక్ అప్ హియర్. ఇది అన్నది. అంటే ఏమిటి? ప్రజానురంజనం మనస్సులో పెట్టుకుని జాగ్రత్తగా చూస్తూ ఉండండి. వాట్ హీ మీన్స్ ఈజ్ హ్యావ్ పీపుల్ ఫోర్మోస్ట్ ఇన్ యువర్ మైండ్ అండ్ డూ ఎనీథింగ్. ఇంతకు ముందు ఏం చెప్పాడు? వాళ్ళు ఏం చెప్పారు? సీతాదేవి ఏమిటి తయారు చేయమన్నారు. ఇక్కడ గురువు ఏం చెప్పాడు? ప్రజలకి ఏది కావాలో అది ముఖ్యం అన్నాడు. సో ప్రీవియస్లీ ఆల్ పీపుల్ ఆస్క్డ్ Rama to do whatever Sita feels good. Now the Guru of Rama says, whatever is good to the people, whatever is desirable to the people, you have to do it, give the first place. So there is a clash. అప్పుడు రాముడు లేచి అన్నాడు, యథా భగవాన్ మైత్రావరుని సమాదిశతి. భగవానుడైన వశిష్ఠ మహర్షి ఏ విధంగా మమ్మల్ని ఆదేశించారో సరిగ్గా అలాగే ఉండటానికి ప్రయత్నం చేస్తాం. Rama stood up, bowed down and said, I try to behave strictly according to the advice of my Guru. What does he mean? Does he mean he cares uppermost for Sita or uppermost for people and administration? So there are two things here. There he explains. Ramudu antunnadu, స్నేహం దయాంచ సౌఖ్యంచ యదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే వ్యథ. స్నేహాన్ని ఆరాధనాయ లోకస్య, ఈ లోకాన్ని ప్రజల్ని ఆరాధించడం కోసం అని చెప్పి, అంటే పరిపాలన అనేది జీవుడికి ఒక ఆరాధన విశేషం. రాజులకి అంటే అడ్మినిస్ట్రేషన్ వాజ్ ఏ స్పిరిచువల్ ట్రైనింగ్ టు ది రూలర్స్ ఇన్ ది ఏన్షియంట్ డేస్. దే హ్యాడ్ దేర్ సాల్వేషన్ త్రూ అడ్మినిస్ట్రేషన్. లోకారాధనం మతం అంటే కానీ లోక పరిపాలనం కాదది. అంటే లోక పరిపాలన నిమిత్తంగా తమ ఆరాధన విశేషం. ఎలా అయితే మనం విగ్రహాలని దేవాలయంలో పటాలని పూజిస్తూ ఉంటామో, వాళ్ళు సజీవములైనటువంటి ప్రజలు అనేటువంటి విగ్రహాలని పూజ అర్చన మొదలైనటువంటి చేసి తరించినటువంటి వాళ్ళు రాజులు. అంటే just as we worship the idols in the temple or the master's pictures etc. in the temples and churches, the rulers used to worship living idols in the name of their people, and they had their salvation and spiritual training. That is what Rama says. కనుక లోకారాధన అంటే అర్థం అది. అది ఆరాధించడం కోసం స్నేహాన్ని ముంచేత వదిలిపెట్టడానికి నా వ్యథ బాధపడను అన్నాడు. వీడు ప్రాణ స్నేహితుట అంటే రాజ్య పరిపాలనకి దీనికి పనికిరాదుట, అంటే వీడి మొహం నేను చూడను, ఆయన వదిలేస్తాను కావాలంటే అన్నాడు. దయాంచ, ఇది దయా కరుణకి సంబంధించిన విషయం. వీడి మీద దయ చూపించి పోని రక్షించమన్నాడు కదా, శరణాగతుడయ్యాడు రక్షిద్దాం అని అంటే ప్రజలకి అది పనికిరాదుట, అంటే తలకాయ తీసేయండి ఒప్పుకుంటా అన్నాడు. దయనైనా సరే వదిలిపెడతా, బాధపడను అన్నాడు. సౌఖ్యంచ, సుఖం, వ్యక్తిగతమైన సుఖం. నేను నా భార్య వేసవి కాలంలో ఒక 4 రోజులు ఊటీకి పోవాలి. అక్కడ బంగారపు తాటి ఆకులతో పర్ణశాల వేసుకుని ఉండాలి. టెర్లిన్ కాషాయములు కట్టుకోవాలి. అంటే మనకి ముఖ్య పట్టణంలో కొంచెం కల్లోలంగా ఉన్నదట అని అంటే మీరు చూడండి అని మంత్రులకి చెప్పి వెళ్ళిపోవటం పిచ్చి వేషాలు. లేదు, నోరు మీద కూర్చుంటాం ఇక్కడ, ఇది ముఖ్యంగానే అది ముఖ్యం కాదు, మాకు ఊటీ అక్కర్లేదు అన్నాడు. నేను నా వైఫ్ ఊటీకి వెళదామని అనుకున్నాం ఈ సమ్మర్లో అంటే అనుకోకున్నాడు, మరి మనీ అన్నాడు. సౌఖ్యంచ ముంచతో నాస్తిమే, వదిలిపెట్టడానికి బాధ లేదు. ఇన్నిటినీ వదిలిపెట్టడానికి బాధ లేదు, కానీ ఒక్కటి ఉంది జీవితం మొత్తం మీద. ఎదివా అంటే చిట్ట చివరికి జానకీమపి,
సీతాదేవినైనా సరే ఎవడన్నా కావాలంటే వదిలిపెట్టాలంటే రాజ్యం కోసం మరి వదిలిపెట్టేసేదే కానీ బాధపడేది ఏం లేదు వదిలిపెట్టడంలో అని నమస్కారం చేశాడు గురువుగారు. సో రామ సేస్ పర్సనల్ ఫ్రెండ్షిప్స్ I relinquish, I desert my own friends if it helps the betterment of people. Love and mercy and showing compassion and sympathy towards a fellow. If it harms the people, I relinquish it without becoming unhappy. And personal comfort and happiness. If I want to go to Himalayas or Darjeeling or Switzerland in summer with my wife, because it will be happy. But if the political situation is bad, I relinquish everything. I arrest everything. I cut off every program and be with the people if my situation requires. How can it? So personal happiness, I will very happily relinquish if the situation needs it, my presence. All these are one thing. And above all, beyond everything, there is only one thing for Rama in life, which he cannot leave. That is Sita. Even Sita, if the situation requires for the people that I have to leave her off, I leave her off. So tell my Guru, this is my promise, he said. అది రాముడు చెప్పండి. So we have two unique examples in history. One forming antithesis of the other. One fellow left off his life companion, his light, his hope, his sweetness and his everything for the sake of his duty towards people. That is Rama. Another fellow has relinquished kingdom, his duties, everything for a person whom he loved to marry her. That is Duke of Windsor, Edward VIII. So we have only two unique examples in history. One fellow relinquished his everything for people. One fellow relinquished people for his everything. So one is the antithesis of the other. Both are sacrifices, no doubt. But we are expected to choose according to our own personal liking of the two. That depends upon our stage in evolution. Okay. కనుక ఒకడు ప్రజల కోసం తన సమస్తాన్ని, తన ప్రేమని, భార్యని, సమస్తాన్ని పరిత్యాగం చేశాడు. ఒకడు ప్రజల్ని, రాజ్యాన్ని, తన పరిపాలనని, డ్యూటీస్ని సమస్తం తాను ప్రేమించి పెళ్లి చేసుకోవాల్సిన ఆవిడ కోసం పరిత్యాగం చేశాడు. రెండూ పరిత్యాగమే. కానీ వీళ్ళ కోసం పరిత్యాగమా, నా హ్యాపీనెస్ కోసం పరిత్యాగమా అన్నది చూసుకోవాలి. సో ది ఇష్యూ రిమైన్స్, am I to sacrifice for the sake of people and my duty, or am I to sacrifice everything to purchase my happiness, personal happiness? So the issue stands there. We have to choose. One is Rama and the other is Duke of Windsor. Edward George Frederick David. He has a very, very big name. A very great noble soul who has made such a sacrifice. But the object of sacrifice is personal happiness. Here, the sacrifice is personal happiness. So antithesis అవి ఒకదానికోటి. ఎవరికి వాళ్ళే నిర్ణయించుకోవాలి. ఇది చెప్పేది కాదు ఇటు పైన, అది కాదు ఇది, ఇది కాదు అది అంటానే వీళ్ళు. మనం ఏది కొద్దిగా చివతలకాయంత చేయడానికి తాగుతుంటే అది స్వీకరించాలి రెండిట్లో. అంటే సీత అన్నదప్పుడు రాముడి ముక్క అంటే సీత. అత ఏవ రాఘవ ధురంధర ఆర్యపుత్ర. అందుకనే ఆయన గారిని ఈ రఘువంశంలో అందరిలోనూ మొనగాడని అంటారు అన్నది నవ్వుతూ. సో సీత సెడ్ స్మైలింగ్,
She smiled and said, "This is the reason why people say that he is the best and the foremost of all the clan and the family and lineage." About Rama, Sita said, "This is why people call him the best of his clan." But she doesn't know that it is detrimental to her. If he leaves her, even then she accepts that Rama should do it. He never says he should not do it. If he were to leave off Sita, Sita will be once forever damned for her life, but she is happy that he stood for the people. That is Sita. Very strange situation in life. Do you know, Rama said, there are incidents which cut off the innermost tender folds of the heart. That is prophetic. Something strange. హృదయ మర్మఛేదనములు అయినటువంటి ఉంటాయి సిచ్యువేషన్స్ లైఫ్లో అన్నాడు. అయినా వాటిని రిసీవ్ చేయాలన్నాడు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్ అన్నాడు. వస్తుంది నెట్టుకుని. ఇట్ ఈస్ అప్రోచింగ్ హిమ్ ఆల్రెడీ. సో హీ స్పోక్ ఇట్ అండ్ ఇట్ ఈస్ అప్రోచింగ్. సచ్ ఏ హారిబుల్ సిచ్యువేషన్ ఈస్ కమింగ్ టు హిమ్. రాముడు కహ్కోత్రభోహో విశ్రామ్యత అష్టావగ్రహ. అప్పుడు ఎవర్రా అక్కడ అంటే ఒక పని వాడు వచ్చాడు సర్వెంట్. పెద్దలు విశ్రాంతి తీసుకుంటారు, తీసుకెళ్ళు అన్నాడు. మాట్లాడటం అయిపోయింది. ఆ పైన వారిని కూర్చోబెట్టాం కదా, వారికి కావాల్సింది చూడడం, స్నానం, సంధ్యానుష్ఠానం బొచ్చడు ఉంటాయి వాళ్ళకి. Rama said, "Who is there at the door?" The servant came and Rama said that the Guru be made comfortable and ease. Leave him to himself so that he takes rest and retires. అష్టావక్ర పరిక్రమ్య లేచి బయలుదేరాడు అష్టావక్ర మహర్షి. అయ్యే కుమార లక్ష్మణ ప్రాప్త, పురువరే లక్ష్మణుడు కూడా వచ్చాడు ఇప్పుడే నవ్వాడు అని వెళ్ళిపోయినాడు. సో అష్టావక్ర stood up and said, "Here comes Lakshmana. Rama's brother was coming to see Rama." And the rishi went away. Lakshmana pravishya, లక్ష్మణుడు వచ్చాడు, ప్రవేశించి జయత్వార్య అన్నగారికి జయమవుగాక పెద్దలకు. అర్జునేన చిత్రకారేణ అస్మదుపదిష్టం అస్యాం పీఠికాయాం ఆర్యస్య చరితం అభిలిఖితం తత్పశ్యత్ ఆర్య. వదిన గారి మనస్సుకి కొంచెం దిగులు మరిచిపోవాలని, కాలక్షేపంగా ఉండాలని, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి ఆలోచించాం. ఏ వృత్తాంతం ఆమె మనస్సుకి బాగుంటుంది. అన్నగారికి ఇంతవరకు జరిగిన జీవిత చరిత్ర ఘట్టములు అర్జునుడను చిత్రకారుని చేత బొమ్మలు వేయించాను నేను. ఆ బొమ్మలన్నీ కూడాను వీటిక అంటే ఆర్ట్ గ్యాలరీ మీద పెట్టారు. అన్నగారు వదిన గారు వచ్చి చూచి వినోదింతురుగాక. సో Lakshmana came and said, "I very much thought about how to entertain and engage the mind of Sita so that her mind is not unhappy. Because now it is vacant, everyone has left. And I called a big artist and made him paint the pictures of some of the previous incidents of Rama's life. They are there arranged in the art gallery. I wish that the Lord and Sita, his wife, both of you come and grace your presence and see, enjoy this sight." That is what Lakshmana said. So here we have a series of pictures about Rama's previous incidents. రాముడి పూర్వజీవిత చరిత్ర అనేది ఏర్పాటు చేశారన్నమాట. అక్కడ వేసి అంటే రాముడు అన్నాడు, "జానాసి వత్స దుర్మనాయమానాం దేవీం వినోదయితం." మనస్సు చీకాకుపడినటువంటి ఈమెని వినోదనం చేయటం కోసం ఆ బొమ్మలు వేయించే సంగతి గుర్తుంచుకుని వేయించావనుకుంటాను. ఎందుకంటే చాలా దారుణమైనటువంటి దృశ్యాలు ఉన్నాయి వీడి పూర్వ చరిత్రలో. అందుకని ఏవి వేయించావు, ఏవి. సో Rama says, "I very much hope that you remember that these pictures are drawn to engage the mind of Sita and keep it happy. So do you remember this? And have you made
a right type of editing of the incidents, dropping off the very horrible, unfortunate incidents and having only happy incidents. Do you remember it? I hope you remember it అంటున్నాడు. తత్ కియస్తం అవధిం యావత్, ఎంతవరకు వేయించావు, చిట్ట చివరి బొమ్మ ఏమిటి, అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి చూసి వెనక్కి వచ్చేసాక. సో up to what stage of my life incidents you made the pictures drawn? Are you careful about it? And are you very much careful in having the last picture drawn carefully so that Sita sees it and comes back home, she should be happy? What is the last incident? అన్నాడు. చివరిది ఏమిటి అన్నాడు. అంటే లక్ష్మణుడు అన్నాడు, యావద్ ఆర్యాయ హుతాశనే పరిశుద్ధి, వదిన గారికి అగ్ని పరీక్షతో ఎండ్ చేసి. అంటే తట్టలేదు, వీడు పట్టేశాడు. ఓకే, రావణాసురుణ్ణి చంపి రాముడు సీతని తీసుకొచ్చిన తర్వాత అందరు అక్కడి నుంచి ఉన్నారు, వానరులు, దానవులు, నరులు, ఋషులు అందరూ. మరి 11 మాసములు లంకలో ఉన్నది సీత రావణాసురుడి దగ్గర, మళ్ళీ తీసుకొచ్చారు. అందుచేత రాముడు, నీ దోవ నువ్వు వెళ్ళిపో అన్నాడు సీతని. ఎక్కడికి వెళ్తాను, నాకు దోవ నువ్వే కదా అంది. అలా వీల్లేదు, నేను మనిషిని, నీ భర్తను అయితే నేను అంగీకరించవచ్చు, కానీ రాజును కాబోతున్నాను కనుక నేను ఇండిపెండెంట్ కాదు, నీ దోవ నువ్వు వెళ్ళు. అయితే నన్ను ఎందుకు రక్షించావు అన్నది. అంటే ఆపదలో ఉన్నటువంటి స్త్రీని రక్షించాలి కనుక అన్నాడు. అంటే నా శీలం సంగతి నీకు తెలుసును కదా అంది. నాకు తెలియటం ప్రసక్తి కాదు, నువ్వు రుజువు చేసుకో ఈ ప్రజల కోసం అన్నాడు. అయితే నేను ఎందుకు అగ్నిలోకి వెళ్ళిపోయి చచ్చిపోతాను అని అగ్ని చేయించండి. అందరూ రాముడిని తిట్టారు. రాముడు అన్నాడు, అగ్ని చేయించండి అన్నాడు. అంటే సీత అగ్ని ప్రవేశం చేస్తానంది. చేస్తానంటూ ఉంది అన్నారు వీళ్ళంతా. చేయనివ్వండి అన్నాడు. సీత అగ్ని ప్రవేశం చేసింది, ఏమీ అవ్వలేదు. ఈ సీన్ వరకు వేసామన్నాడు. సో ఆఫ్టర్ రావణ వాజ్ కిల్డ్ అండ్ సీత వాజ్ బ్రాట్ బ్యాక్ అండ్ వెన్ ఎవ్రీథింగ్ వాజ్ సేఫ్, దేర్ వర్ ది మంకీ హీరోస్ who helped Rama, there were the demons who were in Lanka, the inhabitants, there were the rishis, there were everyone, people. And Rama said, Sita, I saved you, you can go your own way. And she said, you are my own way, there is no other way. He said, it can't be. You were there in the palace of Ravana for 11 months. And you can't be back here because I am not your husband, but I am going to be appointed as a ruler of these people. They are to decide, I am not here to decide. I can't resign my duties towards people and come away with you like Duke of Windsor. So, it is for you to decide where to go and what to decide. You are no more my wife, he said. Horrible. And Sita was stunned to see it, but she knew that Rama was like that. And she said, don't you know me? Rama said, I know you, that's not the question, but these people, it is for them to know about you or me. It's not a question of my knowing you. Then she said, the only solution is, make a big fire here, I enter it, there ends the matter. Yes. ద్రుమగాస్త్రములు శ్రీరామునకు విశ్వామిత్రుని చేత దత్తములైనటువంటి దృశ్యం చిత్రపటంలో చూస్తూ ఉన్నారు సీతారాముడు. ఇట్ వాజ్ ది సీన్ ఆఫ్ ది యంగ్ Rama who was less than 16 years old being initiated into the weapons of protection by Vishwamitra. That is what Sita and Rama were enjoying. రాముడు అన్నాడు, ఈ దివ్యాస్త్రాలు ఎలాగా రూపొందినాయో వర్ణించి చెప్పాడు రహస్యం. బ్రహ్మాదులు
సహస్రముల వర్షములు తపస్సును తపించి ఈ అస్త్రముల్ని స్వాన్యేవ తేజాంసి తపోమయాని గురవ యతాని అదర్శన్. గురువులు తపోమయములైనటువంటి తమ తేజస్సులనే జగద్రక్ష కోసం ఈ అస్త్రముల స్వరూపంగా దర్శనం చేశారు అని చెప్పాడు. సో ది క్రియేటర్ అండ్ హిస్ ఫాలోయర్స్, ది మెనీ దేవాస్, have performed great meditation and penance and developed such a great power that it was externalized into the form of these protective weapons. That is how Rama explained and said, automatically these weapons will be inherited. Your children will be inherited of these weapons. కనుక ఇవి సర్వదా ప్రసవం ఉపస్థాస్యంతి, ఇవి నీ సంతతిని పొందుతాయి సంపూర్ణంగా అన్నాడు రాముడు సీతనే. సీత అనుగ్రహీతాస్మి, అనుగ్రహింపబడ్డాను. సీత సెడ్, ఐఎమ్ బ్లెస్డ్, ఐఎమ్ లక్కీ. ఇంకా నెక్స్ట్ సీన్ ఇంకొక చోట లక్ష్మణుడు ఇంకో బొమ్మ దగ్గరికి తీసుకెళ్ళి ఏష మిథిలా వృత్తాంత, ఇది మిథిలా నగరం నందు జరిగిన వృత్తాంతం బొమ్మ వేశారు. అంటే శ్రీరాముడు శివధనుస్సుని ఎక్కువ పెట్టడానికి ప్రయత్నం చేయటం, అది విరగటం, సీతాదేవి దర్శనం ఇవ్వటం, రాముడిని సీత చూచి ఆశ్చర్యపోవటం, జనకుడు చూచి ఆశ్చర్యపోవటం, సీతారామ కళ్యాణ దృశ్యం చూశారు. సో లక్ష్మణ హ్యాస్ టేకెన్ Rama and Sita to next important picture painted. It was in the city of Mithila, that is the father of Sita. There they were invited. Vishwamitra and Rama and Lakshmana, they were invited. From Vishwamitra's hermitage, they have gone there, they visited there. They graced the kingdom with their presence. జనక మహారాజు కౌరింపాడు, నేను ఇక్కడ ఒక మహాయజ్ఞం ఆచరిస్తున్నాను, పెద్దలు తామంతా ఋషులతో పరివారంతో విశ్వామిత్రుల వారు బయలుదేరి రావాల్సింది అని చెప్పి. సరే రామలక్ష్మణులు, నాయన మనం వెడుతున్నాం మిథిలకి అన్నారు. వీళ్ళు బయలుదేరి వచ్చేసారు అన్నమాట అక్కడికి, మిథిలా నగరంలోకి వీళ్ళు వచ్చినటువంటి వృత్తాంతం. కనుక లక్ష్మణుడు చెబుతున్నాడు, ఇది మిథిలా నగర వృత్తాంతం అంటున్నాడు. సో Rama and Lakshmana were taken there, and there it was said that there was a girl named Sita, the daughter of the king. She was to be married. It was decided that there was a celestial bow with great powers. He who can hold the bow in his hand will be fit to be the husband of Sita. That is how he decided. So Vishwamitra said, let us see the bow. The bow was brought there. And then Vishwamitra said, Rama, you lift the bow. So Rama attempted. The picture was painted. ఆ బొమ్మ శ్రీరాముడు ఆ ధనుస్సుని, శివధనుస్సును ఎక్కువ పెట్టినటువంటి దృశ్యాన్ని వేశాడు. సీత చూసి ఆశ్చర్యపోయి అంటుంది. ఆశ్చర్యం దళిత నీలోత్పల శ్యామల స్నిగ్ధ మసురుణ శోభమాన మాంసలేన దేహ సౌభాగ్యేన విస్మయ స్థిమిత తాత దృశ్యమాన సౌమ్య సుందర శ్రీ అనాదర ఖండిత శంకర శరాసన శిఖండక ముగ్ధ ముఖమండల ఆర్యపుత్ర అభిలిఖిత. చాలా ఆశ్చర్యం. నలకలవ రూపంలో రంగులో ఉన్నటువంటి మీరు ఆ వయస్సులో ఉన్నటువంటి పద్ధతిలో ఎంత మనోహరంగా చిత్రించాడో చూడండి. ఏ వయస్సులో ఉన్నాడు ఇప్పుడు రాముడు? ఊనషోడశ వర్షోమే రాము. దశరథుడు గోల పెడతాడు, 16 ఏళ్ళు ఇంకా రాలేదు, వీళ్ళు బతికెడతానంటాడంట. విశ్వామిత్రుడిని 16 సంవత్సరాల లోపు నడుస్తూ ఉంది. ఆ వయస్సులో ఉన్నటువంటి మిమ్మల్ని